మనకు కావాల్సినంతే కాకుండా విపరీతమైన ఎనర్జీ లోపలికి దాన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలని అంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టడం అనేది ఇంక మన చేతిలే. మన సొంతంగా చేసేదేముండదండి. ఎనర్జీ మనం నేచర్‌లో ఓపెన్ అప్ అయినప్పుడు అంటే మన హార్ట్ అయితే ప్యూర్‌గా ఉండాలి. ఈ అరిషడ్ వర్గాలు మంచి, చెడు, న్యాయం, ధర్మం అయన్నీ పాటిస్తూ ఆలోచనలను లేకుండా ప్యూర్‌గా కనుక కూర్చుంటే మనలో ఉన్న నేచరు బయట ఉన్న నేచర్ యాక్చువల్‌గా బయట ఉన్న నేచరు మనలో ఉన్న నేచర్‌ని గుర్తిస్తది. అంటే నేచర్ అంటే మనం అమ్మ అని అంటాం కదా నేచర్‌ని. అలాగా శక్తి అమ్మ నా దగ్గరికొచ్చింది. వచ్చినప్పుడు తనతో పాటు మనకి ట్రెమెండస్ ఎనర్జీ వస్తది. ఆ ఎనర్జీ లోపలికెళ్ళిన ఎనర్జీ మళ్ళీ బయటికి రావాలి కదా. మనం శ్వాస తీసుకున్నట్లే లోపలికి పీల్చుకొని అలా ఉండిపోం కదా. సేమ్ అచ్చు అలానే లోపలికెళ్ళిన ఎనర్జీ బయటికి రావాలంటే ఇంక ఏ దారి లేదు. వచ్చిన దారికుండానే వెళ్ళాలి కాబట్టి అది కిందకెళ్ళి ప్రెషర్ బిల్డప్ అయ్యి సుడిగుండం లాగా పైకి వచ్చేటప్పుడు అంత ఫోర్స్ తోటి వస్తున్నప్పుడు దాని లాక్స్ ఓపెన్ అవుతా పైకి వస్తుంది అనమాట. పైకి వస్తా ఉంటాయి. అంటే ఒకసారి ఇలా మీకు మూలాధారం నుంచి సహస్రారం వరకు అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎనర్జీ ఫ్లో అలా జరుగుతూ ఉంటదండి. జరుగుతూ ఉంటది. పైకి కిందికి అది ఫస్ట్ వచ్చినప్పుడు ఈజీగా అట్లా ఓపెన్ అయిపోదు. దే విల్ బి లాట్ ఆఫ్ పెయిన్. ఎస్పెషల్లీ నాకు హార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇంకా నా ప్రాణం పోయిందని అనుకున్నాను నేను. హార్ట్ అటాక్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఓకే ఇలానే ఉంటది అన్న ఫీలింగ్ అయితే. ఏంటి ఇలా జరుగుతుంది, చనిపోబోతున్నానేమో అని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అమ్మ అయితే చేయిస్తుంది పక్కన కూర్చొని. అక్కడ క్వశ్చన్లు అడగడానికి కూడా మనకి ఇంకా ఆ మూడ్ లో ఉండం మనం. ఎందుకంటే ఆ ఎనర్జీతో మనం కాన్సన్ట్రేషన్ అంతా మన బాడీ లోపల మనకు కనిపిస్తూ ఉంటది. మనం కళ్ళు మూసుకొని చేస్తుంటాం కదా. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ కి ఆ ప్రెషర్ కి ఫస్ట్ టైం అయితే పెయిన్ తోనే జరుగుతుందండి. మళ్ళా ఎనర్జీ కిందకెళ్ళి పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అది ఫ్లో. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఎలా ఉంది, మనకి ఏ ఫీలింగ్ లేదు కదా బాడీలో. ఆ టైం వచ్చేదాకా అది అలా జరుగుతూనే ఉంటది. సో నార్మల్ గా ఇంకా పెయిన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగేంత వరకు ఆ ఫ్లో అలా జరుగుతూ ఉంటుంది. విచ్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే మరి ఒకసారి భరించారంటే కాదు కదా, రోజు ఉంటుందా ఈ నొప్పి ఈ ప్రయాణం అని అడిగాను. లేదు, అది మనలో ప్రశాంతంగా జరిగేంత వరకు ఉంటుంది. అది ఒకసారి 2-3 సార్లు జరిగిన తర్వాత లిటరల్ గా అసలు ఏం పెయిన్ ఉండదు. కానీ 2-3 సార్లు మొదటిసారి ఫీల్ అయినంత దానిలో కొంచెం తక్కువ ఫీల్ అవుతాం. మూడోసారి ఇంకొంచెం తక్కువ ఫీల్ అవుతాం. నాలుగోసారి అలా 4-5 సార్లు జరిగిన తర్వాత ఇంకా అసలు పెయిన్ అనేది ఉండదు. అసలు జరుగుతున్నట్టు కూడా మీకు తెలియదు. ఇంకా అది మనలో ఒక పార్ట్ అయిపోతుంది. అంటే అమ్మా మీరు చేసే ఈ అంతర్ ప్రయాణంలో మీరు బాహ్యంగా చూసిన వాటికి లోపల చూసిన వాటికి తేడా అంటే లోపల మీరు ఏమేమి దర్శించారు అనేది ఫస్ట్ బయట చెప్తాను. బయట ఉన్న ప్రకృతి మనలోని మనం కూడా ప్రకృతి పరంగా ఏర్పడ్డాం కదా. బయట ప్రకృతి మనలోని ప్రకృతిని నోటీస్ చేసినప్పుడు అంటే గుర్తించినప్పుడు సారీ నాకు కొన్ని వర్డ్స్ గుర్తించినప్పుడు మన అమ్మ ఇలా చక్రాలు ఓపెన్ చేసింది కదా. ఓపెన్ చేసిన తర్వాత మనలో ఉన్న నేచరు ఒక బ్లాస్ట్ అయినట్టు బయట ఉన్న ప్రకృతితో మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రకృతి ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉన్నది అన్నది మీకు తెలియదు. సూర్యుడి దాకా స్ప్రెడ్ అయిపోయింది. సూర్యుని మించి ఇంకా అనంతం స్ప్రెడ్ అయిపోయింది. దాంతో పాటు మనలోని ప్రకృతి కూడా స్ప్రెడ్ అయిపోయింది కదా. అది మొత్తం ట్రావెల్ చేసే అవకాశం మనకుంటది మన నేచర్ ద్వారా. నేచర్ మనల్ని అంత దూరం తీసుకెళ్తుంది. సో అలాగా నా ముందు బ్లాక్ హోల్స్ ఏర్పడాయి. అంటే అది కూడా నేచర్లో ఒక పార్ట్. ఆ బ్లాక్ హోల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు మనం అని కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. మనం చేసేదంటూ ఏమి ఉండదండి. నేను చేయడం వల్ల జస్ట్ కూర్చోవడమే జరిగింది చెప్తున్నాను మీకు అంతే. నా సొంతంగా నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చేసింది 1-2 సార్లు చేశాను. కానీ ఆ టైంలో మాత్రం నేను చేసింది కాదు. అంత నేచరే చూసుకుంటుంది. ఇంకా నేచర్లో ఒక మెమరీ ఉంటుందండి. ఆ మెమరీ వల్ల ఫస్ట్ ఇలా బ్లాస్ట్ అయినప్పుడు ఫస్ట్ జన్మ ఏదైతే తీసుకున్నామో అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత వెళ్ళడానికి దానికి ఇంకా దారి ఉండదు. ఎందుకంటే ఆ వన్నెస్ అంటున్నాను కదా పరమాత్మ అని. పరమాత్మలో కలవడానికి అక్కడి నుంచి దారి లేదు. సో దాని దారి నెక్స్ట్ జన్మకే. మనం చనిపోయేటప్పుడు లాస్ట్ ఏ క్షణాలైతే అనుభవించి నేచర్లో కలిసిపోతామో, చనిపోయాము అంటే ప్రాణం పోవడం అంటే మనలోని 5 ఎలిమెంట్స్ బయట ఉన్న 5 ఎలిమెంట్స్ లో కలిసిపోతాం. సో ఆ క్షణంలో మనం ప్రకృతితో ఎప్పుడైతే కలుస్తూ వచ్చామో ప్రతి జన్మలో అలా కలిసే టైంలు మాత్రం మనం చూస్తాం. ఫస్ట్ విజన్ లో అలా చూసుకుంటా కరెంట్ జన్మకు వస్తాం. ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి, ఈ రోజుకి వస్తాను. ఈ రోజుకి వచ్చిన తర్వాత ఇంకా నేను ప్రయాణించడానికి ఇంకా వేరే జన్మ లేదు కదా. అంటే దీని తర్వాత జన్మ కనిపిస్తుంది కానీ ఇంకా పుట్టలేదు కదా, నేను ప్రయాణించడానికి లేదు. సో ఈ జన్మ వచ్చిన తర్వాత అప్పుడు సోలు ఆత్మ జీవుడు ఇద్దరు ఇంకా కలిసే ఉన్నారు ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంకా విడిపోవాలి. అప్పుడు వాళ్ళిద్దరూ సహస్రారం నుంచి బయటకు వస్తారు. అది కూడా ఎలా వస్తారు అంటే
మనలో ప్రకృతి ఒక్కొక్క ఎలిమెంట్ మన బాడీని పూర్తిగా నింపేస్తుంది. ఉమ్, ఫస్ట్ ఈ 7 చక్రాస్ ఓపెన్ అయిన తర్వాత ఉమ్, వాళ్ళల్లో కంప్లీట్ గా మనల్ని ఐక్యం చేసేసుకుంటుంది. అంటే మమేకం కంప్లీట్ గా చేసుకున్న తర్వాత ప్యూర్ గా మన బాడీ లోపల మన బాడీలో ఉన్న ప్యూర్నెస్ లో ఒక ఉమ్, బీజం వేయాలి మనం. అమ్మాయి చెప్తా ఉంటది ఏ బీజం చెప్పు బీజం చెప్పు అని. ఉమ్, సో మన కర్మలను బట్టి ఏదో ఒక బీజం మనం ఎంచుకుంటాం. ఉమ్, నాకు అసలు బీజం అంటే కూడా ఏం తెలియదు. ఉమ్, ఓం అన్నాను నేను. ఉమ్, సో ఓం బీజం పడిపోయింది నాలో. ఉమ్. సో ఆ ఓం బీజంతో నుంచి ఒక వృక్షం లాగా మనలో పెరుగుతుంది. ఉమ్, అంటే 5 ఎలిమెంట్స్ లో అదొక పార్ట్ అన్నమాట. ఆ వృక్షం పెరిగి దానిలో నుంచి ఒక పువ్వు సహస్ర దళ పద్మం ఓపెన్ అవుతుంది మన తల మీద. దాన్ని చాలా బరువు ఉంటుందండి. సో యూ హ్యావ్ టు బేర్ ఇట్. ఇప్పుడు మనం కొండ పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుందో ఒక సేమ్ కొండ అదే కవర్. ఫీలింగ్ తో కాకపోతే తిరుగుతూ ఉంటుంది. అది ఉమ్, జస్ట్ అలా కాన్స్టెంట్ గా అలా ఉండదు, ఉమ్, తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే ఇప్పుడు 7 చక్రాస్ ఓపెన్ అయిన తర్వాత ఉమ్, అవి స్మూత్ గా జరిగే టైంలో ఉమ్, అవి వెళ్ళి సుషుమ్నని యాక్టివేట్ చేస్తాయి. సుషుమ్న అంటే మన వెన్నెముక దగ్గర ఉంటుంది, వెన్నెముకలో ఉంటుంది. ఉమ్, దానికి అటు ఇటు 2 తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే 2 పాములు ఉంటాయి. ఉమ్, సో ఆ పాములు కూడా మనల్ని ఈ 7 చక్రాస్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయ్యినాయో ఉమ్, అవి మనకి దారి చూపిస్తాయి. ఉమ్, అవి విడిపోతాయి, విడిపోయి అవి పైకి వస్తాయి. తామర పువ్వుకి ఒక కాడ అనుకోండి, అవును. ఆ కాడ మొలిచింది కదా, ఉమ్, అలా పైకి వెళ్ళి తల్లోకి వెళ్ళి అవి చుట్టూతా తిరగడం మొదలు పెడతాయి. ఉమ్. చుట్టూతా తిరిగినప్పుడు ఆ తామర పువ్వుకి ఏమవుతుంది, మజ్జిగ చీలికినట్టు అవుతుంది. ఉమ్, అలా మజ్జిగ చిలికి ఆ పువ్వులో నుంచి బాగా తేనె వచ్చి ఉమ్, మన బాడీని అంతా తడిపేస్తుంది. ఉమ్, తడిపేసినప్పుడు లోపలైతే 7 చక్రాస్ ఎలా ఓపెన్ అయ్యాయో ఉమ్, శరీరం బయట కూడా ఇప్పుడు మనకు వెంట్రుక వాసు ఉంటుంది చూడండి, వెంట్రుక ఉంటుంది. ఉమ్, ఉమ్, ప్రతి అణువు ఉమ్, బుల్లి బుల్లి చక్రాస్ అండి, అసలు చక్కలకి పెట్టినట్టు ఉంటది లిటరల్ గా. అది ఎక్కువ టైం తీసుకుంది నాకు. ఫస్ట్ 7 చక్రాస్ టక్కన ఓపెన్ అయిపోయినాయి విత్ ఇన్ 1 అవర్ లో అన్ని. ఉమ్, అవి మాత్రం ఒక ఆల్మోస్ట్ 2-3 వీక్స్ మేబీ. ఉమ్, ప్రతి అణువు బుల్లి బుల్లి చక్రాస్ అవి ఓపెన్ అయితేనే ఉమ్, జీవుడు ఆత్మ బయటకు వచ్చినా కూడా శరీరం నాశనం అవ్వకుండా ఉండడం కోసం అది అవుతుంది అనమాట. Yeah. సో అంటే ఆహా. మనం పరకాయ ప్రవేశం చేయొచ్చు అని వినేవాళ్ళం మన చిన్నప్పుడు. అవునండి. ఆ క్షణం అనమాట అది. Hmm. అప్పుడు మనం శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళినా కూడా మన శరీరం ఎన్నాళ్ళైనా ఇంకా నశించదు అది గనక జరిగితే. ఉమ్, సో ఆ టైంలో జీవుడు ఆత్మ బయటకు వచ్చి Hmm. వాటి ప్రయాణం మొదలెడతాయి. Hmm. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా బాహ్య ప్రయాణం. అవును. అంతర్ ప్రయాణం మన లోపల ఏం జరుగుద్ది అంటే, ఇంతకు అన్నాను కదా నేచర్ స్ప్రెడ్ అవుట్ అయినప్పుడు ఫస్ట్ జన్మకి వెళ్ళింది కానీ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళలేదు అని. ఎందుకంటే మార్గం అది కాదు. అవును. చెప్పాను కదా, మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరి ఒక పాయింట్కి వెళ్తామో మళ్ళీ ఆ పాయింట్కే వెళ్ళాలి. అక్కడ నుంచి శరీరం తీసుకొని పుట్టాను ఉమ్, కానీ దేవుడి దగ్గర నుంచి నేను బయటికి రాలేదు. అవును. ఆత్మ ఎక్కడి నుంచో ప్లాన్ చేసుకొని ఒక తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాను. ఉమ్, అంటే ఒక తల్లి అంటే ఏ యానిమల్ అయినా వాటర్ అయినా భూమి అయినా ఏదైనా ఏదైనా ఒక ఒక ఏదో. ఒక మనం గాల్లో అయితే పుట్టలేదు, దేనికో ఒక దానికైతే పుడతాం. సో ఆ తర్వాత జీవుడు ఏం చేస్తాడు, ఓకే ఇదంతా తిరిగాను నేను, అన్ని లోకాలు తిరిగాను. ఎందుకంటే బ్లాక్ హోల్స్ ప్రతి లోకానికి తీసుకెళ్ళైనాను. ఉమ్, ఎక్కడ తల్లిదండ్రులు లేరు నాకు. ఉమ్, ఇంత జరిగిన తర్వాత నాకు శివపార్వతుల్ని నా సొంతంగా నేను కలుసుకోవాలనుకున్నాను. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వస్తున్నారు, ఉమ్, వాళ్ళతో కాన్వర్సేషన్ జరుగుతుంది, ఉమ్, నాకు అన్ని నేర్పిస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఉమ్, మరి నాకుగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి అని ఆలోచించాను. ఉమ్, ఇంటి వెనకాల ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తుంటే మామిడి చెట్టుకి ఒక స్పైడర్ వెబ్ ఉందండి. ఉమ్, అసలు భలే అందంగా ఉంది. ఏదో ఏమంటారు, రాత్రి పడుతుంది కదా మంచు. వాటరు, మంచు ఉమ్, మంచు చుక్కలు పడి అది మెరుస్తూ ఉంది పొద్దున్నే సన్ రైజ్ పడి. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే స్పైడర్ ఇంకా అక్కడ ఉంది, చక్కగా చాలా అందంగా ఉంది. సాలిగూడి. చాలుగూడే. ఉమ్, దాన్ని నించొని చూస్తుంటే టక్కున ఒక ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే సాలుగూడ ఇలా అల్లుకుంటా పోతుంది, ఉమ్, అల్లిన దాన్ని ఒక్కొక్కటి విప్పేసుకుంటే దాని సెంటర్కి వెళ్తుంది కదా అని ఐడియా వచ్చింది. ఉమ్, సో ఆ ఐడియా తోటి ఇప్పుడు నేనేం చేయాలి, బయటకు వచ్చేసాను. జీవుడిగా శరీరంలో నుంచి బయటకు వచ్చేసాను, తామర పువ్వులో నుంచి బయటకు వస్తాం. ఉమ్, సో వచ్చిందని ఎలా వెళ్ళాలి లోపలికి, ఉమ్, దానికి చాలా కష్టపడ్డాను. అది సీక్రెట్, అది చెప్పను కానీ. సో మళ్ళా మన శరీరంలోకి మనం దూరతాం. అందుకనే ఏ బాడీ చేయలేనిది మానవ శరీరం మాత్రమే చేయగలదన్నమాట. అందుకు మన వాళ్ళు అంటుంటారు కదా, మానవ శరీరం ముఖ్యమో ఉత్తమం అని. ఉత్తమ జన్మ అంటే ఇది ఆ ప్రాసెస్ అంతా ఒక్క మానవ శరీరంతోటే చేయగలం. ఉమ్, సో మళ్ళా నా శరీరంలోకి ఇది ఎలా వచ్చాను నేను, ఒక్కొక్క జన్మ నుంచి వచ్చాను. సో ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్తాను, ఒక్కొక్క జన్మ నుంచి వెనక్కి వెళ్ళాలి. ఉమ్, అంటే సాలెపురుగు అయితే ఒక జాయింట్ నుంచి ఇంకొక జాయింట్కి ఎలా అటాచ్ అవుతూ వచ్చిందో, ఉమ్, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్కి, అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఉమ్, అక్కడ బంధాలన్నీ విప్పేసుకోవాలి మళ్ళీ. ఉమ్, ఇప్పుడు ఈ జన్మ నుంచి వెనక్కి వెళ్ళామంటేనే ఇప్పుడు అక్క మీరు ఇప్పుడు మన పరిచయం ఎన్ని విప్పేసుకుంటాం, అవును. ఇంకా ఎవరు గుర్తుండరు మనకి.
దాన్ని విప్పేసుకొని వెనక్కి వెళ్తాం. దాని నుంచి ఇంకొక జన్మ, దాన్ని విప్పేసుకొని వెనక్కి వెళ్తాం. అలా ఒక్కొక్క జన్మ నుంచి విప్పేసుకుంటే వెనక్కి వెళ్తే పరమాత్మను చేరుకుంటాం. ఆ పరమాత్మను ఎలా చేరుకుంటాం? మన నుదుటి నా బుక్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ డే మన నుదుటి నుంచి ఒక టనెల్ లాగా మనకు కనిపిస్తుంది. అది ఒక వేరు, తల్లి వేరు. సో బయటికి వెళ్ళేటప్పుడు, ముందు జన్మకి వెళ్ళేటప్పుడు దానిలో నుంచి వెళ్తాం. ఆ జన్మలో నుంచి మళ్ళీ తల్లి వేరు నుంచి మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్తాం. అలా వెళ్ళి ఒక పెద్ద వృక్షంలో, అంటే తల్లి వృక్షంలో మనం మెర్జ్ అయిపోయి దానిలో నుంచి బయటకు వస్తాం. బయటికి రాగానే నాకు దక్షిణామూర్తి కనిపించారు. సో అది పరమ గురువు, ఆది గురువు అలా అనమాట. దక్షిణామూర్తిని చూడంగానే, అంటే అప్పుడు నాకు దక్షిణామూర్తి అని తెలియదు, ఒక యువకుడు రింగుల జుట్టు అన్నట్టు చూశాను. ఆ తర్వాత మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచించుకోవడానికి కూడా నాకు టైం లేదండి. దాని జరిగిపోతుంది. జరిగింది రాసుకుంటూ కూర్చున్నాను. అంతవరకే నేను చేసింది. అంత ఫాస్ట్గా జరిగిపోయేసరికి నాకు ఆలోచించే టైం కూడా లేదు. రాసుకోవడానికి లేసేదాన్ని మెడిటేషన్ నుంచి కూడా, అమ్మో ఇదంతా మర్చిపోతాను నేను రాసుకోవాలి. సో దక్షిణామూర్తిని చూసి మళ్ళీ అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది మనకి, మళ్ళీ అదే పాస్ అయిన తర్వాత ఇంకా ఆయనలో ఐక్యం అయిపోతాం. అది మోక్షం. మోక్ష మార్గం ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది.